హాయ్ అండి. పెళ్ళవ్వకముందు అబ్బా! అత్త, ఆడపడుచు లేకుండా ఉంటే బాగుండు. హస్బెండ్ నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాము. కానీ పిల్లలు పుట్టేసి వాళ్ళని స్కూల్‌కి జాయిన్ చేశాక వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు అర్థమవుతుందనమాట. అయ్యో! అత్తయినా ఉంటే బాగుండు కదా! హస్బెండ్ ఇక్కడ ఒక్కరే ఉన్నా గానీ చూసుకుంటారు. మనం హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తాం? అత్తమ్మ వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు మనమే చూసుకోవాలి కదా! అప్పుడే హాలిడేస్ ఇచ్చి 4 డేస్ అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి లేదు. ఎందుకంటే మరి హస్బెండ్ ఎలా తింటారు? ఎలా తిన్నా, ఎలా ఉన్నా గానీ వచ్చేసరికి ఇల్లు ఖరాబ్ చేసేస్తారు చూడండి. దాని గురించి వెళ్ళాలంటే చాలా భయంగా అనిపిస్తుందనమాట. వెళ్ళడానికి కూడా ఆలోచించవలసి వస్తుంది. పిల్లలు చూస్తే ఒకటే ఏడుస్తున్నారు హాలిడేస్ తీసుకెళ్ళమని. ఏం చేస్తాం? హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి ఇలానే అనిపిస్తుంది. మేబీ ఎవరైనా ఉండుంటే ఆయన చక్కగా చూసుకుంటే అక్కడ నేను కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం లేనప్పుడు. ఓకేనా? నేను నా హాలిడేస్ ఇచ్చిన ప్రతిసారి నాకు ఇలానే అనిపిస్తుందండి. మరి మీరు అంతేనా? అందరూ ఉంటే హ్యాపీగానే ఉంటుంది. ఒక్కోసారి లేకపోయినా కానీ అత్త, ఆడపడుచులోటైతే మాత్రం లేని వాళ్ళకి హస్బెండ్, పిల్లల ద్వారా అయితే తీరిపోతుందండి. నాకైతే అదే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీరు ఇలానే తర్జన పడుతూ ఉంటారా హాలిడేస్ ఇచ్చినప్పుడు? నాకైతే ఇదే సరిపోతుంది. ఎనీవే ఇంక వెళ్ళాలండి. హాలిడేస్‌కి ఎళ్ళక తప్పదు కదా! ఎలా ఉన్నా కానీ. మరి మీరేమంటారు? మీరే హాలిడేస్‌కి వెళ్ళిపోయారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే టుడే మా బ్రేక్‌ఫాస్ట్‌లోకి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.